1 Corinthians chapter 12. మొదటి కొరింథీ 12వ అధ్యాయంలో we read in verse 28. 28వ వచనంలో మనం చదివేది ఏమంటే, how God decided to build his church. దేవుడు ఏ రీతిగా తన సంఘాన్ని నిర్మించడానికి తీర్మానం చేశారో అనేటటువంటిది. He doesn't do it himself, he doesn't do it with the angels. ఆయన తనంతట తానే చేయట్లేదు, దూతలతో కూడా ఈ పని చేయించట్లేదు. He uses ordinary believers. సామాన్యమైనటువంటి విశ్వాసులను ఆయన ఉపయోగించుకుంటున్నారు. But those believers have to have a special calling and a special gift. ఆ విశ్వాసులు ఒక ప్రత్యేకమైనటువంటి పిలుపు కలిగి ఉండాలి, ప్రత్యేకమైనటువంటి వరాన్ని లేకుంటే తలాంతును కలిగి ఉండాలి. Most churches in the world today are not built according to God's plan. ఈ దినాల్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి సంఘములో దేవుని యొక్క ఏర్పాటు ప్రకారం అవి కట్టబడటం లేదు. That is because more than 95% of believers do not know the Bible. దీనికి కారణం ఏమిటంటే 95% కంటే అధికమైనటువంటి విశ్వాసులు దేవుని యొక్క ఏర్పాటు తెలియకుండా ఉంటున్నారు, దేవుని వాక్యం తెలియకుండా ఉంటున్నారు. They follow a few things like forgiveness and salvation. వాళ్ళు ఏదో కొన్ని సంగతులు ఎరిగి ఉంటున్నారు, అంటే క్షమాపణ, పాప క్షమాపణ, రక్షణ. When it comes to building the church according to the Bible, very few people are interested. సంఘం కట్టడం అనేటటువంటి అంశం వచ్చేసరికి చాలా కొద్ది మంది విశ్వాసులు మాత్రమే ఈ యొక్క దేవుని యొక్క వాక్యాలు తెలుసుంటున్నారు. For example, ఉదాహరణ చూడండి, almost all churches have a priest or a pastor. ఇంచుమించు అన్ని సంఘాలకి కూడా ఒక యాజకుడి మాదిరి, ఒక పాస్టర్ మాదిరిగా ఉంటారు. No church in the New Testament had a priest or a pastor. నూతన బంధంలో ఉన్నటువంటి ఏ సంఘానికి కూడా ఒక యాజకుడు కానీ లేకుంటే పాస్టర్ కానీ లేరు. How many people know that? ఎంతమందికి సంగతి తెలుసు? I tell people, show me in the New Testament which church had a priest or a pastor. నేను అంటాను, నూతన బంధంలో ఏ సంఘంలో ఒక యాజకుడు కానీ పాస్టర్ కానీ ఉన్నారు? Old Testament they had priests. పాత నిబంధనలో యాజకులు ఉండేవారు, Only men, పురుషులు మాత్రమే, and from the tribe of Levi, that's all. అది లేవి తెగకు చెందినటువంటి వాళ్ళంతే. If you are in the other 11 tribes, you cannot be a priest. మీరు వేరే ఇతర గోత్రాల్లో 11 ఇతర గోత్రాల్లో ఉన్నట్టయితే మీరు యాజకులు కాలేరు. In the New Testament, నూతన బంధంలో all are priests. అందరూ కూడా యాజకులే. Even the sisters సహోదరులు కూడా are priests. వాళ్ళు యాజకులు. And kings and queens to God. దేవుని నిమిత్తమై వాళ్ళు రాజులుగా ఉంటున్నారు, రాణులుగా ఉంటున్నారు. That is very different in the New Testament. నూతన బంధంలో ఇది చాలా వ్యత్యాసంతో ఉంటుంది. Then whom does God give leadership in the church? అయితే సంఘములో దేవుడు ఎవరికి ఈ నాయకత్వం బాధ్యతను ఇస్తున్నారు? 1 Corinthians 12 verse 28. మొదటి కొరింథీ 12వ అధ్యాయం 28వ వచనంలో, God, this is God who has done it. God is appointed in the church. దేవుడు అంటే ఇది చేసినటువంటి వాడు దేవుడు. దేవుడు సంఘములో ఈ రీతిగా ప్రజలను నియమించాడు. What is he appointed? ఎవరిని నియమించాడు? First, మొదట apostles. అపోస్తలు. Those are those who go from place to place planting churches. ఎవరైతే ఒక స్థలం నుండి మరి ఒక స్థలానికి వెళుతూ ఈ సంఘాలని నాటుతూ ఉంటున్నారో, And after that appoint elders. తరువాత పెద్దలను నియమించినాడు. Not one pastor, ఒక పాస్టర్ కాదు, elders. పెద్దలు. And those elders are like fathers to the congregation, to the church. ఆ పెద్దలు ఈ సంఘానికి అంటే ఈ సమాజానికి తండ్రుల మాదిరిగా ఉంటున్నారు. And the apostle is like a father to all the elders. ఈ అపోస్తలు ఇతరులందరికీ కూడా తండ్రుల మాదిరిగా ఉంటున్నారు. So that is the pattern. అది ఇక్కడ ఈ పద్ధతి నమూనా. And second, prophets. రెండవది ప్రవక్తలు. Not prophets who predict the future. భవిష్యత్తును గురించి ప్రవచించేటటువంటి ప్రవక్తలు కాదు ఇది. Even all the Old Testament prophets, all of them did not predict the future. పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రవక్తలు కూడా అందరూ కూడా భవిష్యత్తును గురించి ప్రవచించలేదు. The greatest prophet in the Old Testament was John the Baptist.
మరి పాత నిబంధనలో ఉన్నటువంటి మహా గొప్ప ప్రవక్త ఎవరంటే బాప్తిస్మిచ్చే You యోహాను. know, the old covenant finished on the day of Pentecost. పెంతెకోస్తు దినాన్ని ఆ పాత నిబంధన అది ముగిసిపోయింది. Up to that time, the greatest prophet, Jesus said, was John the Baptist. అంతవరకు ఉన్నటువంటి వారిలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు బాప్తిస్మిచ్చే యోహాను గొప్ప ప్రవక్త. And the greatest prophet never predicted anything about the future. మరి ఎంత గొప్ప ప్రవక్త కూడా భవిష్యత్తుని గురించి ఏమీ ఆయన ప్రవచించి చెప్పలేదు. What did he say about the future? Nothing. భవిష్యత్తుని గురించి ఏం చెప్పాడు అని ఏం చెప్పలేదు. Absolutely nothing. ఏమీ చెప్పలేదు అసలు. But what did he preach all the time? అయితే ఆయన సమయమంతా ఏం బోధించారు? Repent, repent, repent. మారు మనసు పొందండి, మారు మనసు పొందండి, మారు మనసు పొందండి. That's what he preached. అదే ఆయన బోధించేది. So that was the main message of the greatest prophet. కనుక ఈ గొప్ప ప్రవక్తకు ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి వర్తమానం అదే. And if you read the Old Testament, మీరు పాత నిబంధన చదివితే all the prophets preached repentance. ఈ యొక్క ప్రవక్తలందరూ కూడా మారు మనసును గురించి బోధించారు. The main burden of the prophets was holiness among God's people. మరి ప్రవక్తలకు ఉన్నటువంటి భారం అంతా కూడా ఏమిటంటే దేవుని ప్రజలలో పరిశుద్ధత ఉండాలి. Throughout the Old Testament, పాత నిబంధన అంతట్లోనూ కూడా every prophet told people to turn from their sin to God. ప్రతి ప్రవక్త కూడా ఏం చెప్పారంటే మీ పాపముల నుండి మీరు వెనుదిరగండి, దేవుని వైపు తిరగండి. Some of them, like Isaiah, predicted the future also. వారిలో కొంతమంది ఉదాహరణకి యెషయా ప్రవక్త లాంటి వాళ్ళు భవిష్యత్తును గురించి కూడా ప్రకటించారు. But not all of them predicted the future. అయితే ప్రవక్తలు అందరూ కూడా భవిష్యత్తును గురించి ప్రకటించలేదు. But they all preached repentance. అయితే వాళ్ళందరూ మారు మనసును గురించి బోధించారు. Jonah was one of the first prophets. He did not predict the future. మరి యోనా కూడా భవిష్యత్తును గురించి ఏం ప్రకటించట్లేదు కానీ మారు మనసు గురించి బోధించాడు. He only warned Nineveh, if you don't repent, God will punish you. నినివే పట్టణస్తులను ఆయన హెచ్చరించాడు, మీరు మారు మనసు పొందకపోతే మీరందరూ నశించిపోతారని. Jonah and John the Baptist and all the prophets in between, they preached repentance. యోనా దగ్గర నుంచి బాప్తిసమిచ్చే యోహాను వరకు మధ్యలో ఉన్న వాళ్ళందరూ కూడా మారు మనసును బోధించారు. Elijah, Elisha, they were great prophets. మరి ఏలియా గాని ఎలీషా గాని వాళ్ళు కూడా గొప్ప ప్రవక్తలు. They didn't predict the future. వాళ్ళు భవిష్యత్తును గురించి ప్రకటించలేదు. They led people to repentance. దేవుని ప్రజలను పశ్చాత్తాపం వరకు అంటే మారు మనసు పొందేటట్టుగా ప్రకటించారు. Elijah said, if Baal is God, worship him. If Jehovah is God, worship him. మరి ఏలియా ప్రకటించాడు, మరి వారు యెహోవానే ఆరాధించాలి, బయలు ప్రవక్తను ఆరాధించకూడదు. I'm saying this because there's so much of false teaching about prophecy today in Pentecostal charismatic circles. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ దినాల్లో ఎంతో తప్పుడు బోధ ఉంది. పెంటెకోస్టల్లో ఈ కరిస్మాటిక్ గుంపుల్లో రకరకాల తప్పు బోధలు చేస్తున్నారు. I say they haven't studied the Bible. వాళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని సరిగ్గా చదవలేదంటారు. A prophet is one who speaks to the people to encourage them, challenge them and build them up. మరి ప్రవక్త అనేటటువంటి వ్యక్తి ప్రజలను వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళని సవాలు చేసి వాళ్ళని కట్టేటటువంటి వ్యక్తి. That is written in 1 Corinthians 14 verse 3. అదే 1 కొరింథీ 14వ అధ్యాయం 3వ వచనంలో రాయబడింది. One who prophesies speaks to people for edification, exhortation and consolation. క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు ప్రవచించువాడు మనుషులతో మాట్లాడుచున్నాడు. Those are the three things that a New Testament prophet speaks. నూతన బంధంలో ఉన్నటువంటి ప్రవక్తలు మాట్లాడినటువంటి ఈ మూడు సంగతులు ఇక్కడ ఉన్నాయి. To challenge people, ప్రజలను సవాలు చేయాలి, to comfort them వాళ్ళని ఆదరించాలి, and to build them up spiritually. ఆత్మీయంగా వాళ్ళని కట్టుకుంటూ రావాలి. Just like we build a building. మీరు ఒక భవనాన్ని కట్టినట్టుగా. So that is 1 Corinthians 12:28 prophets. అదే 1 కొరింథీ 12వ అధ్యాయము 28వ వచనంలో ఉన్న First ప్రవక్తలు. apostles, then prophets. మొదట అపోస్తలులు, తర్వాత ప్రవక్తలు, Then third, teachers. మూడవది బోధకులు. Teachers are those who can explain the word of God. బోధకులు అనేటటువంటి వారు దేవుని యొక్క వాక్యాలు వివరించి చెప్తూ ఉంటారు. You should not get discouraged if you cannot understand everything in the word of God. దేవుని యొక్క వాక్యంలో మీకు అన్ని అర్థం కాకపోయినా మీరే నిరుత్సాహపడకూడదు. That's why it's good to listen to a teacher. అందుకొరకే ఒక బోధకుడు వివరించి చెప్పేవన్నీ వినటం మంచిది. And nowadays, if you cannot attend a meeting, you can listen to a teacher on a CD or a DVD or the internet. ఈ దినాల్లో ఒకవేళ మీరు ఏదైనా మీటింగ్లకు అటెండ్ అయ్యి హాజరయ్యి అక్కడ ఉన్నటువంటి బోధకులు చెప్పేది వినలేకపోతే మీరు CD కానీ ఇంటర్నెట్లో కానీ ఇంకా DVD కానీ ఏదైనా వినొచ్చు. If you don't have any of those, you can even read what a teacher writes in a book. లేకుంటే ఇవన్నీ మీరు ఒకవేళ చూడలేకపోయినా కానీ ఒక బోధకుడు ఒక పుస్తకంలో ఏం రాసి పెడుతున్నాడు అవి కూడా చదువుకోవచ్చు. When I was young, I did not know much about the Bible. నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు బైబిల్ గురించి నాకు అంత అధికంగా తెలియదు. I used to read a lot of Christian books that would help me to understand the Bible. ఈ బైబిల్ను వివరించి చెప్పినటువంటి పుస్తకాలు అనేకమైనటువంటి వాటిని చదివి బైబిల్ని గ్రహించడానికి ప్రయత్నం చేస్తుండేవాడిని. Every month I would
buy a new Christian book to study. ప్రతి నెల కూడా చదువుకోవడానికి ఏదో ఒక క్రైస్తవ మంచి పుస్తకం కొనుక్కునేవాడు. I got a big collection of books. కనుక ఎన్నెన్నో పుస్తకాలు నా గ్రంథాలయంలో ఉన్నాయి. I find so many Christians don't have the habit of reading good Christian books nowadays. ఈ దినాల్లో చాలా మంది క్రైస్తవులు మంచి క్రైస్తవ పుస్తకాలు చదివే అలవాటు లేదు. I want to encourage you to develop the habit of reading good Christian books. మిమ్మల్ని అందరినీ కూడా నేను ప్రోత్సహిస్తుంటున్నాను, మంచి క్రైస్తవ పుస్తకాలు చదివే అలవాటు నేర్చుకోండి. Written by those who can teach you the word of God. దేవుని యొక్క వాక్యాన్ని వివరించి బోధించేటటువంటి వాళ్ళు ఎవరు రాశారో వాళ్ళు రాశారు. If you are serious about being a Christian, మీరు క్రైస్తవునిగా ఉండే విషయంలో తీవ్రత కలిగి ఉంటే, you can't get everything in 3-4 days in a convocation like ఏదో కాన్వకేషన్ లాంటి కాన్వకేషన్ లో 3-4 రోజుల్లో మీకు మొత్తం అంతా అర్థం కాదు. Only once a year. ఇది సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది. But you can read a book and listen to a teacher 365 days a year. అయితే సంవత్సరానికి 365 రోజులు కూడా ఒక బోధకుడు చెప్పిన వింటూ ఉండొచ్చు, లేకుండా ఆయన రాసిన పుస్తకం చదువుతూ ఉండొచ్చు. You must do that. అది మీరు చేయాలి. Teachers, బోధకులు. after that, number 4 తర్వాత 4వది are all put together. ఇవంతా కలిసి చేకూర్చినట్టయితే 4 categories. ఇక్కడ 4 విభాగాలు 1 ఉన్నాయి. apostles, ఒకటి అపోస్తలులు, 2 prophets, రెండవది ప్రవక్తలు, 3 teachers, మూడవది బోధకులు, and 4 is all these other gifts together in one. మిగతా వాటి అన్ని కూడా ఈ వచనంలో ఉన్నవి, వాటన్నింటిని ఒక గుంపుగా చేర్చి Miracles and healings. వాళ్ళు అద్భుతాలు చేసేటటువంటి వాళ్ళు, Now స్వస్థపరిచేవాళ్ళు. most Christians today, because they don't know the Bible, they put miracles and healings as first. ఈ దినాల్లో అనేక మంది ఈ బైబిల్ను ఎక్కువ ఎరిగినటువంటి వాళ్ళు కాదు, దానికి ఏం చేస్తారంటే ఈ అద్భుతాలని, ఈ స్వస్థపరిచేదాన్ని ముందుకు తీసుకొస్తారు. A lot of Christians will go for miracle and healing, ఎంతో మంది క్రైస్తవులు అద్భుతాలు జరుగుతున్నాయి, స్వస్థత కార్యాలు జరుగుతున్నాయంటే పరిగెట్టుకు వెళ్ళిపోతారు. but will not go for a teaching meeting. అయితే బోధకులు చెప్పేది వివరించి చెప్పేదానికి వెళ్ళరు. But see your Bible, teaching is more important than miracles and healing. మరి ఇక్కడ చూడండి, ఈ బోధించడం అనేటటువంటిది ప్రాముఖ్యమైనది అద్భుతాలు చేసేదానికంటే, స్వస్థపరిచేదానికంటే. Jesus healed many people and did miracles for many people who are in hell today. యేసుక్రీస్తు ప్రభువారు అనేక మందిని స్వస్థపరిచారు, అనేక మంది విషయంలో అద్భుతాలు చేశారు. కానీ అద్భుతాలు పొందినటువంటి వాళ్ళందరూ ఇదే నరకంలో ఉన్నారు. There were thousands of people healed by Jesus. యేసుక్రీస్తు ప్రభువారు వేల కొద్ది ప్రజలను స్వస్థపరిచారు. Do you think they all went to heaven? వాళ్ళందరూ పరలోకానికి వెళ్తున్నారు అనుకుంటున్నారా? 9 of those 10 lepers who were healed did not even come back to thank Jesus. స్వస్థపరచబడినటువంటి కుష్ఠరోగుల్లో 10 మందిలో 90 కనీసం ఆయన వందనాలు చెల్లించడానికి కూడా తిరిగి రాలేదు. You can experience miracles and healings and go to hell. మీరు ఈ స్వస్థత గాని అద్భుతాలు గాని మీరు కూడా అనుభవించి చివరికి నరకానికి వెళ్ళిపోవచ్చు. Not only you, మీరే కాదు, the people who do the miracles and healings can also go to hell. ఈ అద్భుతాలు చేసేటటువంటి వాళ్ళు, స్వస్థపరిచేటటువంటి వాళ్ళు కూడా నరకానికి వెళ్ళొచ్చు. Matthew chapter 7. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో Many people don't understand this. అనేక మంది దీన్ని గ్రహించరు. That's why I'm showing you from scripture. అందుకే లేఖనాల నుంచి మీకు చూపిస్తున్నాను. Because there's a lot of false teaching nowadays. ఎందుకంటే ఈ దినాల్లో ఎంతో తప్పుడు బోధ ఉంది. And if you think false teaching is not dangerous, మీరు అనుకుంటారు ఒకవేళ తప్పుడు బోధ అంత ప్రమాదకరమైనది కాదు అనుకుంటే, I want to tell you it's like poison. ఇది విషం లాంటిదని చెప్తాను. You don't need so much false teaching to die spiritually. ఆత్మీయంగా మీరు మరణించడానికి ఎంతో అత్యధికమైనటువంటి తప్పుడు బోధ అక్కర్లేదు. A false teacher will give you 90% of truth and 10% false teaching. తప్పుడు బోధకుడు ఏం చేస్తాడంటే 90% మంచిగానే చెప్తాడు, 10% మాత్రం తప్పుడు బోధ చెప్తాడు. If somebody wants to kill you with poison, he won't give you a glass of poison. మిమ్మల్ని ఎవరైనా విషం ఇచ్చి చంపాలంటే ఒక గ్లాసు నిండా విషం పట్టుకురారు. No, he'll give you a cup of coffee or something with poison, 10% poison inside. ఏదో కప్పులో కాఫీ వేసుకొచ్చి అందులో కొంచెం విషం కలుపుతారు, అంత 10%. A lot of sugar so that you don't taste the poison. అసలు అది విషం అనే సంగతి మీకు తెలియకుండా చాలా తీపిగా ఉండడానికి ఎక్కువ చక్కెర వేసి కలుపుతారు. And that is how these false teachers are. There's a lot of sugar in their preaching. They say nice things to you. ఆ రీతిగా ఈ తప్పుడు బోధకులు కూడా వాళ్ళ యొక్క బోధలో చక్కెర ఎక్కువ వేసి కలుపుతారు, చాలా తీయగా ఉంటది వినడానికి. You be careful about all these preachers who put a lot of sugar and try to please you. కనుక మిమ్మల్ని సంతోషపరచడానికి వాళ్ళ వర్తమానాల్లో ఎక్కువ చక్కెర వేసి తీపేసి కలిపి చెప్పేటటువంటి వాళ్ళ విషయం జాగ్రత్తగా ఉండాలి మీరు. There'll be some poison there. ఒకవేళ అందులో విషం ఉండొచ్చు. A good servant of God will not try to please you. చూడండి, ఒక మంచి దైవ సేవకుడు మిమ్మల్ని సంతోషపరచడానికి ప్రయత్నం చేయడు. He will only try to please God. దేవుడిని సంతోషపరచడానికి ప్రయత్నం చేస్తాడు. Like a good doctor, he will tell you the truth about yourself even if you've got cancer. ఒకవేళ ఒక మంచి డాక్టర్ మీకు క్యాన్సర్ రోగం ఉన్నా గానీ దాని గురించి సత్యాన్ని మీకు తెలియజేయడానికి కోరుతాడు. Matthew 7:22. మత్తయి సువార్త 7వ అధ్యాయం. In the last day many will come to the Lord and say this. ఆ అంచె దినమందు అంటే ఆ దినమందు అనేకులు నన్ను చూసి ఈ రీతిగా చెప్తారు. What will they say? ఏమంటారు? They will call him Lord. ప్రభువు అని పిలుస్తున్నారు. Lord, Lord.
ప్రభువా ప్రభువా, here is what we did for you. నీ కోసం మేము We చేసినవి, prophesied in your name. నీ నామమున మేము ప్రవచనాలు It was చెప్పాం. not real prophecy, it was false prophecy. అది నిజమైన ప్రవచనాలు కావు, తప్పుడు బోధ In ప్రవచనాలు. Jesus' name. యేసు నామమున There's a lot of false prophecy today in Jesus' name. యేసుక్రీస్తు ప్రభువారి నామాన్ని ఎంతో తప్పుడు ప్రవచనాలు, తప్పుడు బోధ And జరుగుతుంది. in Jesus' name they cast out demons. యేసు నామమున దయ్యాలను వెళ్ళగొట్టారు. See, when you cast out a demon, it doesn't mean you're a very holy man. It means that they're afraid of the name of Jesus. అంటే మీరు ఒక దయ్యాన్ని వెళ్ళగొట్టారంటే మీరేదో పరిశుద్ధమైన వ్యక్తిని కాదు, యేసు ప్రభు అంటే వాళ్ళకి భయం, దయ్యాలకు భయం. And it says here, in your name we did not one miracle but many miracles. నీ నామమున ఒక్క అద్భుతం కాదు, అనేకమైన అద్భుతాలు చేయలేదా And అంటున్నారు. what will the Lord say to these people who did many miracles? అనేకమైన అద్భుతాలు చేసేటటువంటి వాళ్ళతో ప్రభు ఏం చెప్తున్నారు ఇక్కడ? Because there is sin in your life, you can go away from me. మీ జీవితాల్లో పాపం ఉంది, నా యొద్ద నుండి తొలగిపోండి అంటున్నాడు. So what do we learn there? ఎక్కడ ఏం నేర్చుకుంటాం ఇక్కడ? People who do miracles can have so much sin in their life. అద్భుతాలు చేసేటటువంటి మనుషులు కూడా వాళ్ళ జీవితాల్లో ఎంతో పాపం ఉండొచ్చు. And they will be sent to hell in the final day. చివరి దినాన్ని, అంచె దినాన్ని వాళ్ళు నరకానికి So, పంపించబడతారు. if God is not impressed by somebody doing miracles in Jesus' name, you should not be impressed by somebody doing miracles in Jesus' name. యేసు నామమున అద్భుతాలు చేసేటటువంటి వాళ్ళ విషయంలో దేవుడే ఆయన మెచ్చుకోలేదు అంటే మరి మీరు కూడా యేసు నామమున అద్భుతాలు చేసే వాళ్ళని మీరు కూడా మెచ్చుకోకూడదు. Then you say, why does God allow such people to do miracles? మీరు అనొచ్చు, ఎందుకు దేవుడు ఇట్లాంటి అద్భుతాలు చేయడానికి ప్రజలను I అనుమతిస్తున్నాడు అని. will tell you. మీకు చెప్తాను. To test you, God's people, to see whether you're more interested in a physical miracle or in holiness of life. దేవుని ప్రజలైనటువంటి మీరు అద్భుతాలు చూసే దానిలో ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారా, లేకుంటే పరిశుద్ధమైన జీవితం జీవించే దానిలో ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారా? మిమ్మల్ని So, పరీక్షించడానికి God will send a prophet who preaches holiness, పరిశుద్ధతను గురించి బోధించే ప్రవక్తను దేవుడు పంపిస్తాడు. and he'll allow a miracle worker to come and do some miracles, కొన్ని అద్భుతాలు చేసే వ్యక్తిని కూడా పంపించి అద్భుతాలు చేసేడు చేస్తాడు. and he will test the people to see who are these people interested in following. ప్రజలను ఆయన పరీక్షిస్తూ ఉంటాడు. ఈ ఇద్దరు బోధకుల్లో ఎవరి దగ్గరికి ఎవరిని అనుసరించడానికి వీళ్ళు వెళ్తున్నారు. If there was only the holiness preacher, then there wouldn't be a test. మరి ఒక పరిశుద్ధతను బోధించే ప్రవక్తలే ఉంటే ఇంక ఏదో ఉన్నటువంటి పరీక్ష But he ఉండదు. allows that other miracle worker also to come, then people have to make a choice. అక్కడ వేరే అద్భుతాలు చేసే బోధకుడు కూడా వచ్చాడంటే ప్రజలు ఎక్కడికి వెళ్ళాలా అక్కడికి వెళ్ళాలని ఆలోచించాలి. ఇప్పుడు It's not only now, even in the Old Testament he tested people. ఇప్పుడు Like మాత్రమే కాదు, పాత నిబంధనలో కూడా దేవుడు ప్రజల ఇంట్లో పరీక్షించాడు. there were false prophets in the Old Testament. పాత నిబంధనలో కూడా అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. Few real prophets were very rare. నిజమైనటువంటి ప్రవక్తలు చాలా తరచుగా ఉండేవారు. There are about 500 false prophets, there will be one true prophet. 500 మంది తప్పుడు ప్రవక్తలు ఉంటే ఒక్క మంచి యథార్థమైన ప్రవక్త You ఉండేవారు. read in the Mount Carmel, Elijah was one and there were 450 prophets of Baal. కర్మెలు పర్వతం మీద ఏలియా ఒక్కడే నిజమైన ప్రవక్త ఉంటే 450 మంది బయలు ప్రవక్తలు And ఉన్నారు. another 400 prophets, false prophets who worshipped among the trees. ఇంకొక 400 మంది వాళ్ళు ఈ యొక్క వృక్షాలను There ఆరాధించేటటువంటి తప్పు were బోధకులు. 850 false prophets on that mountain and one true prophet. ఆ పర్వతం మీద 850 మంది అబద్ధపు ప్రవక్తలు ఉన్నారు, ఒక్కడే నిజమైన ప్రవక్త ఉన్నాడు. And Elijah preached holiness. ఏలియా పరిశుద్ధతను So in ప్రవచించాడు. I want you to read Deuteronomy chapter 13. ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయం మీరు This is a చూడాలి. very important passage for the time in which we live. మనము జీవించేటటువంటి దినాల్లో ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి వాక్య భాగం. See, prophetic message is a message that is God's word for the time in which we live. ప్రవచన పూర్వకమైనటువంటి వర్తమానము మనము నివసించేటటువంటి సమయాల్లో దేవుని యొక్క సమయం, దేవుడు చెప్పేటటువంటి వర్తమానం. In every church we need to hear prophetic message which is God's word for this time. ప్రతి సంఘములోనూ కూడా దేవుడు ఈ సమయం గురించి ఏ వర్తమానం చెప్పాడో, ఏ ప్రవచనం చెప్పాడో నేర్చుకోవడం మంచిది. And I'll tell you one thing about every true prophet in the Bible. బైబిల్లో ఉన్నటువంటి ప్రతి నిజమైనటువంటి ప్రవక్తను గురించి ఒక సంగతి మీకు చెప్తాను. They are never interested in money. వాళ్ళు డబ్బు విషయంలో వాళ్ళకి ఎప్పుడు శ్రద్ధ లేదు. They have to live, they receive something which people give, but they are not interested in money. ఏదో ప్రజలు ఏదో వాళ్ళకి ఇచ్చిన దాంతో వాళ్ళు ఏదో బ్రతుకుతూ ఉండేవారు, కానీ డబ్బు విషయంలో వాళ్ళకి ఆసక్తి లేదు, శ్రద్ధ లేదు. Elijah even received food from a poor widow. ఏలియా ఒక పేద విధవరాలు పెట్టినటువంటి ఆహారాన్ని తింటూ వచ్చాడు. But he blessed her 1,000 times more than what she gave him. ఆమె ఏమైతే ఈయనకి ఇచ్చిందో దానికంటే 1000 రెట్లు అధికంగా ఆవిడని ఆశీర్వదించాడు.
She had only one meal, but Elijah kept on feeding her for so many weeks. ఆమె ఒక్కరోజు తినడానికి ఆహారం ఉండింది, అనేక వారాలకి ఆహారం పెట్టగలిగింది. So a true prophet is never in debt to anybody. నిజమైనటువంటి ప్రవక్త ఎవరికి కూడా రుణస్థుడు కాడు. You see Elisha, when some unbeliever like Naaman gave him money, he said, I don't want it. ఎలీషా ప్రవక్త ఈ అవిశ్వాసి అయినటువంటి నయమాను తనకేదో డబ్బు ఇస్తానంటే నాకు అక్కర్లేదన్నాడు. But a false prophet like Gehazi went and collected that money. గేహజీ లాంటి తప్పుడు ప్రవక్త ఏం చేశాడంటే ఈయన వెళ్ళి ఆ డబ్బంతా తెచ్చుకున్నాడు. Balaam was another false prophet who went after money. బేలాం కూడా తన డబ్బును కోరి అబద్ధ ప్రవక్తలు చెప్పుకుంటూ And వెళ్ళాడు. he died and went to hell. ఆయన చనిపోయాడు, నరకానికి పోయాడు. So that is another mark of a true prophet. He is not interested in coming to you and asking you for money. నిజమైనటువంటి ప్రవక్తకు ఉన్నటువంటి గుర్తు చిహ్నం ఏమిటంటే ఎప్పుడు కూడా మీ దగ్గరికి డబ్బు కావాలని రాడు. In the first century, the apostles used to teach మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి అపోస్తలులు ఈ విషయాలు బోధించేవారు. that anyone who comes to you and asks you for money is a false prophet. ఎవరైనా కానీ మీ దగ్గరకు వచ్చి డబ్బు అడుగుతున్నారు అంటే వాళ్ళు తప్పుడు ప్రవక్తలు. It's not written in the Bible, but it is written in one of the first Christian books that was written in the second century. బైబిల్లో ఇది రాయబడేది, రెండవ శతాబ్దంలో రాయబడినటువంటి క్రైస్తవ గ్రంథాల్లో ఈ విషయాలు కొన్ని బయటపడ్డాయి. A little book called The Teaching of the Apostles. అపోస్తలులు బోధించినటువంటి బోధ సూక్తులు One of the things they said was this: వాళ్ళు చెప్పింది ఇది, anybody who comes and asks you for money is a false prophet. ఎవరైనా కానీ వచ్చి మిమ్మల్ని డబ్బు అడుగుతున్నట్టయితే అతడు అబద్ధ ప్రవక్త. And you see the television, the radio and the churches, they are full of false prophets asking you for money. టెలివిజన్ లో కానీ రేడియోలో కానీ సంఘాల్లో కానీ డబ్బులు కావాలి అడిగేటటువంటి అబద్ధ ప్రవక్తలు ఎంతో. That's one way to find out a false prophet. కనుక ఇది అబద్ధ ప్రవక్తను కనుగొనడానికి ఇదో గుర్తు. And Deuteronomy 13. ద్వితీయోపదేశకాండం 13. If a prophet or a dreamer arises and gives you a sign or a wonder, and the sign and wonder comes to pass, which he said. Deuteronomy 13 verse 1. ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం ప్రారంభం నుండి, ప్రవక్తయే గాని కలలు కనువాడే గాని నీ మధ్య లేచి నీ ఎదుట సూచక్రియనైనను మహత్కార్యమైనను చేసి and the sign and wonder comes to pass. ఈ యొక్క తను చెప్పినటువంటి సూచక్రియ మహత్కార్యం జరిగింది. That means there is a miracle taking place. అంటే అక్కడ ఒక అద్భుతం జరుగుతుంది అని. And then he leads you astray from God and his word. అప్పుడు ఏం చేస్తాడంటే దేవుని దగ్గర నుంచి, దేవుని యొక్క వాక్యాన్ని నుంచి నెమ్మదిగా మిమ్మల్ని తప్పుదారి పట్టిస్తాడు. He teaches more about other gods. ఇతర దేవతల గురించి అధికంగా చెప్తాడు. Today the biggest other god is money. ఈ దినాల్లో ఇతర దేవతలు అంటే ఇతర దేవతల్లో పెద్ద దేవత ఎవరంటే డబ్బు. These false prophets are leading people in that direction, not towards Christ but towards money. దానికి అబద్ధ ప్రవక్తలు ఈ దినాల్లో ఆ దిశగా మళ్ళిస్తున్నారు. ప్రభువుని గురించి కాదు, బోధ డబ్బును గురించి బోధ వచ్చింది. Lord said, you shall, verse 3, you shall not listen to the words of that prophet. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఆ ప్రవక్త చెప్పినటువంటి మాటలు మీరు వినకూడదు. Then why does the God allow that man to preach? మరి ఎందుకు దేవుడు ఈ మనుషుడిని బోధించడానికి అనుమతించాడు? Read verse 3 and never forget it. 3వ వచనాన్ని చదవడం, దీన్ని మర్చిపోవద్దు. The Lord your God is testing you to find out if you love God with all your heart and all your soul. ఏలయనగా మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయముతోనో మీ పూర్ణ ఆత్మతోనో ప్రేమించుచున్నారో లేదో తెలుసుకొనుటకు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని పరీక్షించుచున్నాడు. It's a test. ఇది పరీక్ష. When you see a man doing a miracle, this verse says God is testing you. ఒక అద్భుతాలు చేసేటటువంటి వ్యక్తిని మీరు చూస్తున్నా గానీ, మీరు వింటున్నా గానీ దేవుడు మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు. Is he leading you to holiness or asking you for your money? ఆయన మిమ్మల్ని పరిశుద్ధత వైపు నడిపిస్తున్నాడా లేకుంటే మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడానికి Jesus healed thousands of sick people. He never asked anybody for money. యేసుక్రీస్తు ప్రభువారు వేల కొలది రోగస్తులను బాగు చేశారు గానీ ఎవరి దగ్గర నుంచి డబ్బు అడగలేదు. Today people hardly heal anybody and they ask for money. ఈ దినాల్లో మనుషులు అసలు ఎవరు స్వస్థపరిచేది లేదు కానీ డబ్బు ఇవ్వండి అనేవాళ్ళు. I'm surprised not at them. I'm surprised that so many thousands of believers believe all this rubbish. నేను వాళ్ళని గురించి ఆశ్చర్యపడటం లేదు, వేల కొలది విశ్వాసులు కూడా వాళ్ళ వెంటబడుతున్నారు. వీళ్ళని చూసి నాకు ఆశ్చర్యం అవుతుంది. You must fear God, verse 4. 4వ వచనంలో నీవు దేవునికి భయపడాలి, keep his commandments, ఈ దేవుని యొక్క ఆజ్ఞలు భయపడాలి, and listen to his voice, ఆయన స్వరాన్ని వినాలి, serve him, ఆయన సేవించాలి, and cling to him. ఆయన్ను హత్తుకొని ఉండవలెను. Now we turn to Isaiah 48. ఇప్పుడు చూడండి యెషయా గ్రంథం 48. If you do that, అది మీరు చేసినట్టయితే, if you listen to his commandments, ఆయన ఆజ్ఞలు మీరు విన్నట్టయితే, and cling to him, ఆయనకు హత్తుకొని ఉన్నట్టయితే, Isaiah 48:18. ఇప్పుడు చూడండి యెషయా గ్రంథం 48:18. Then your peace will be like a river. అప్పుడు నీ క్షేమము అంటే నీ సమాధానము నది వలె ప్రవహిస్తుంది. Your righteousness will be like the waves of the నీ sea. నీతి సముద్ర తరంగముల వలె ఉంటుంది. So dear brothers and sisters, కనుక ప్రియ సహోదరులారా సహోదరులారా,
There are very, very few true prophets and very many false prophets in the world today. ఈ దినాల్లో చాలా తక్కువ మంది నిజమైన ప్రవక్తలు ఉన్నారు, అత్యధికమైనటువంటి శాతంలో అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. Yeah, there are many gifts in the church. సంఘంలో అనేకమైనటువంటి వరాలు తలాంతులు What ఉన్నాయి. did we read in 1 Corinthians 12:28? మొదటి కొరింథీ 12:28 మనం First చదివితే apostles, మొదట అపోస్తలులు they also will never ask anybody for money. వాళ్ళు కూడా ఎప్పుడు ఎవరిని డబ్బు అడిగేవాళ్ళు కాదు వాళ్ళు. And second, prophets. రెండవది ప్రవక్తలు. And third, teachers. మూడవది బోధకులు. And then number 4 comes many other things. ఈ నాలుగవ గుంపులో అనేకమైనటువంటి ఇతరులు. It's all from God. ఇవన్నీ దేవుడిచ్చినవే. Miracles, అద్భుతాలు గాని, healings, స్వస్థతపరచ గాని, helps. సహాయం చేసేది గాని. You know what helps means? చూడు ఉపకారాలు అంటే ఏమిటో తెలిసిన? Helps means people who lay the mat and distribute the song sheets. చూడండి, ప్రజలంటే చాపలు వేసేవాళ్ళు, లేకుంటే పాటల పుస్తకాలు పంచేవాళ్ళు, who fix the microphone and take the video, లేకుంటే మైక్రోఫోన్ పెట్టేవాళ్ళు, ఆ వీడియోగ్రాఫ్ చేసేవాళ్ళు, cook the food where you లేకుంటే వంటశాలలో వంట చేసేవాళ్ళు, and have the chain prayer. అక్కడ చైన్ ప్రేయర్, గొలుసు ప్రార్థన జరుగుతుంది. అక్కడ ఉన్న things you don't see. ఈ వీళ్ళందరూ మనకు కనపడరు. They are also there, like miracles and healing. They are also needed in the church. వాళ్ళు కూడా ఈ అద్భుతాలు చేస్తున్నట్టే, స్వస్థపరుస్తున్నట్టే వాళ్ళు కూడా సంఘంలో ఈ పనులు చేసేవాళ్ళు కావాలి. You need to see God puts all of them as number 4. చూడండి, వీళ్ళందరినీ నాలుగో గుంపులో దేవుడు చేరుస్తున్నాడు. All these people are only helping in so many ways. ఈ ప్రజలందరూ కూడా అనేక రకరకాల విధానాల్లో సహాయకులుగా Are ఉన్నారు. in the same category as miracle workers and healers. ఈ అద్భుతాలు స్వస్థపరిచే వాళ్ళు కూడా ఇదే గుంపులో ఉన్నారు. If you read God's word, you will value them. దేవుని యొక్క వాక్యాన్ని మీరు చదివినట్టయితే వాళ్ళ విలువ ఏంటో మీకు తెలుసు. I have learned to value these helps because they don't come up in the pulpit and everybody does not see them. ఈ సహాయకుల గురించినటువంటి విలువ ఎంతో నేర్చుకునేటట్టు ప్రభు నాకు సహాయం చేశాడు. ఎందుకంటే వాళ్ళు పుల్పిట్ మీద రారు, పుల్పిట్ మీద కనపడరు. Those who secretly send some food for somebody who is sick. ఏదో రహస్యంగా ఉంటారు, ఎవరో అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళు కొంత వంట చేసి ఆహారం పంపిస్తారు. That is as important a ministry as miracles. అద్భుతాలు చేసేటటువంటి పరిచర్య ఎంత ప్రాముఖ్యమో అది కూడా ప్రాముఖ్యం. And administrations, it says after helps. ప్రభుత్వములు చేయవాళ్ళు అని That ఒక మాట. means those who run the affairs of the church, who handle the money and so many things which are needed in a church. సంఘంలో ఉన్నటువంటి ఇతర కార్యకలాపాలు చూసుకుంటూ వీటన్నిటిని నడిపిస్తూ అక్కడ ఉన్నటువంటి డబ్బు కూడా ఎట్లా సద్వినియోగపరచాలి, ఈ బాధ్యతలు తీసుకునే వాళ్ళందరూ కూడా ప్రభుత్వాలు చేస్తారు. And then to some God gives the gift of speaking in tongues. అయితే కొంతమందికి దేవుడు ఈ భాషల్లో మాట్లాడే వరం ఇస్తున్నాడు. That is always the last in every gift. అది అన్ని వరాల్లోకి చివరికి వస్తుంది. We don't despise it, దాన్ని మనం తృణీకరించట్లేదు, but it is last. అది చివరిలో ఉంది. But in Pentecostal churches they made it first. చాలా మంది పెంటెకోస్తల్ సంఘాలు ఏం చేస్తారంటే దాని పైకి That తీసుకొస్తారు. is why I say they have not read the word of God. అది కొరకు నేను అంటాను, వాళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని చదవట్లేదు సరిగా. So what should we seek for? కనుక ఏం మనం వెతకాలి? We're not to seek for all these things. వీటన్నిటిని మనం వెతకట్లేదు. The Bible says in 1 Corinthians 14:1, మొదటి కొరింథీ 14 మొదటి వచనంలో బైబిల్ చెప్తుంది, desire spiritual gifts, but especially that you may prophesy. ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి, కానీ విశేషముగా ప్రవచన వరమును అపేక్షించుడి. Now prophecy does not always have to be standing in the front like a prophet. ప్రవచనం అంటే ఎప్పుడు కూడా అందరి ముందు ఒక ప్రవక్త మాదిరిగా నిలబడి ఉండి చెప్పడం అనేది కాదు. See, 1 Corinthians 12:29 says, all are not apostles and all are not prophets. మొదటి కొరింథీ 12:29 అందరూ అపోస్తలులా, అందరూ ప్రవక్తలా. That means a person who can stand and speak a prophetic word to the church, there are very few like that. అంటే ప్రజల ముందు నిలబడి దేవుని యొక్క ప్రవచన వాక్యాలు శక్తివంతంగా బోధించేవారు కొద్దిమందే ఉంటున్నారు. But yet it says in 14:1 that you must all desire to prophesy. అయితే 14 మొదటి వచనం మీరందరూ కూడా ప్రవచన వరాన్ని అపేక్షించాలని ఉంది. Not become prophets. It doesn't say all become prophets, but all desire to prophesy. అందరూ ప్రవక్తలుగా ఉంటారని కాదు, ఇక్కడ ప్రవచన వరాన్ని అపేక్షించాలి. For example, verse 29, 2 or 3 prophets can speak. చూడండి 29వ వచనంలో 2-3 వాళ్ళ ప్రవచనాలు చెప్పేవాళ్ళు. 31, but all can prophesy. కనుక అందరూ కూడా ప్రవచనాలు చెప్పలేరు. So there is a difference. కనుక ఇక్కడ భేదం ఉంది. Prophet is very rare. ప్రవక్త అనేటటువంటి వాళ్ళు అరుదుగా ఉంటారు. I have seen very few prophets in my life. నా జీవితంలో బహు కొద్ది మందినే ప్రవక్తలను చూశాను. Prophesying means speaking something that will encourage or challenge or build up somebody. చూడండి, ఈ ప్రవచనం చెప్పడం అంటే ఎవరినైనా కానీ సవాలు చేయటం కానీ, వాళ్ళని కట్టడానికి కానీ, వాళ్ళకి ఆదరణ కలిగించడానికి చెప్పే మాటలు. It may not be from a pulpit. అది పుల్పిట్ నుండి అక్కర్లేదు. It may only be for 1 minute.
ఒక నిమిషంలో అది చేయొచ్చు. Somebody comes to visit you in your home. ఎవరైనా మీ ఇంటికి మిమ్మల్ని దర్శించడానికి వస్తారు. And instead of gossiping and speaking evil about other people, ఊరికి అనవసరమైన మాటలని చెప్పుకుంటే వేరే వాళ్ళ గురించి చెడుగా మాట్లాడే కంటే you say something that will encourage them. ఆ వ్యక్తికి ప్రోత్సాహకరంగా ఉండే కొన్ని మాటలు చెప్పండి. Something that will challenge them. వారి యొక్క ఆత్మీయ జీవితంలో సవాలు కలిగించేది. Something that will build them up. వారిని ఆత్మీయంగా కట్టే విధానంలో. Or you're speaking to somebody on a phone. లేకుంటే ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతున్నారు. The other person may be so discouraged. ఒకవేళ అవతల నుంచి మాట్లాడే వ్యక్తి ఎంతో నిరుత్సాహంలో ఉండొచ్చు. And while you're speaking, మీరు మాట్లాడుతున్నప్పుడు you say, Lord, will you please give me a word to encourage this dear brother or sister? ఇలా మాట్లాడుతూనే ప్రభుని అడగండి, ప్రభా ఈ సహోదరుని కానీ సహోదరుని కానీ ఆయన్ని హెచ్చరించడానికి లేకుంటే ఆయన ప్రోత్సాహపరచడానికి ఒక మాట ఏదైనా ఏమని అడగండి. If you love people, you will pray like that. మీరు నిజంగా ప్రజలను ప్రేమిస్తే ఆ రీతిగా వాళ్ళ గురించి ప్రార్థన చేస్తారు. Lord, this person is discouraged. ఓ ప్రభా ఈ వ్యక్తి నిరుత్సాహంలో ఉన్నారు. Please give me some word from heaven to encourage. ఈ వ్యక్తిని నేను ప్రోత్సహించడానికి పరలోకం నుంచి నాకు ఏదైనా ఒక మాట. Suddenly you will find one word comes into your mind. అకస్మాత్తుగా మీ మనసులోకి ఏదో ఒక వాక్యం వస్తుంది, ఒక మాట వస్తుంది. Before you're finished your phone conversation. మీ ఫోన్లో మాట్లాడేది ముగించే ముందు And you say, మీరు చెప్పండి, brothers, sister, సహోదరుడా లేకుంటే I'd సహోదరి, like to share a word with you. మీతో ఒక మాట నేను పంచుకుంటాను. And you share what came to your mind. మీ మనసుకి ఏమొచ్చిందో దాన్ని పంచుకోండి వాళ్ళతో. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించిన కాక. You see that person after 1 week. ఒక వారం అయిన తర్వాత వ్యక్తిని మీరు And కలుసుకోండి. they say, brother, sister, that word you shared with me really encouraged me and blessed my heart. అప్పుడు వాళ్ళు అంటారు, సహోదరుడా లేకుంటే సహోదరి, ఆ దినాన్ని నీవు చెప్పినటువంటి మాట నన్ను ఎంతో ప్రోత్సాహపరిచింది అంటారు. What a wonderful thing. ఎంతో అద్భుతకరమైన సంగతి ఇది. You're not a prophet. మీరేం ప్రవక్త కాదు. But for 1 minute or half a minute, you prophesied. అయితే ఒక నిమిషమో లేకుంటే ఒక అర నిమిషమో ఒక ప్రవచనం Not చెప్పారు. in a pulpit, but over a phone. పుల్పిట్ పెంచి కాదు, ఏదో ఫోన్లో చెప్పారు మీరు. Or you were writing a letter to somebody. లేకుంటే మీరు ఎవరికో ఉత్తరం రాస్తారు. And you added one sentence at the bottom. అంతా రాసిన తర్వాత చివరిలో ఒక వాక్యం రాయండి. That really blessed that person. ఆ వాక్యం ఆ వ్యక్తిని ఎంతో ఆశీర్వదిస్తుంది. That's wonderful. ఇది ఎంతో అద్భుతకరమైనది. To encourage that person. ఆ వ్యక్తిని ప్రోత్సహించడానికి, To build him up. ఆయన కట్టడానికి. This is something we must always, all of us can do. ఇది మన అందరం కూడా ఎల్లప్పుడూ చేయగలిగే సంగతులు. All of us can do that. మన అందరూ ఇది చేయగలం. What a person cannot do for himself. ఒక వ్యక్తి తనంతట తాను ఏం చేసుకోలేడో. You know, for example, if you feel scratchy in your back, you can't do it because your hand is very difficult to reach your back. ఒకవేళ మీ వీపుకు దురద పెడుతుంది అనుకోండి, మీ చెయ్యేమో అంతవరకు వెళ్ళడం లేదు. So you got to ask somebody else, can you please scratch my back? అప్పుడు మీరు అనాలి, ఎవరినో వేరే వాళ్ళని, నా వీపు అంతా దురదగా ఉంది, ఇక్కడ నాకు సహాయం చేసి దీన్ని గోకు పెట్టమన్నా. What will he say? ఏమంటారు మీరు? No, God has not given me the gift of scratching people's back. వీపుని గోకేటటువంటి ఈ వరం దేవుడు నాకు ఇవ్వలేదు కనుక నీ దురద ఏంటో నువ్వే బాధపడుంటే. What is that, a gift you need to scratch somebody's back? ఎవరన్నా వెనక దురదగా ఉంటే దానికి ఉపశమనం కలిగించడానికి ఏమైనా వరం కావాలా మనకి? Have you got nails? మీకు వేళ్ళకి గోళ్ళు ఉన్నాయా? That's enough. చాలది. Yeah, you scratch his back and he says, thank you very much. కనుక ఆ వ్యక్తి ఎవరో వచ్చి దానికి కొంచెం ఏదో ఉపశమనం కలిగిస్తే వందనాలు చెప్తాం. Spiritually, that is the gift of encouragement. ఆత్మీయంగా ప్రజలను ప్రోత్సహించడానికి దేవుడిచ్చే వరం. Every one of us can do it. మనలో ప్రతి వాళ్ళం కూడా ఇది చేయగలం. Just to say to a person, ఒక వ్యక్తితో చెప్పాలి, don't get discouraged, brother. సహోదరుడా నువ్వే నిరుత్సాహపడదు. God is on the throne. దేవుడి సింహాసనం మీద ఉన్నాడు. Your sins are forgiven. నీ పాపాలు క్షమించబడ్డాయి. Praise the Lord. దేవునికి వందనాలు. Satan was defeated 2000 years ago. సాతాను 2000 సంవత్సరాల పూర్వం ఓడిపోయాడు. You stand on that victory. నీవు ఆ విజయం మీద నిలబడు. God will help you. దేవుడు నీకు సాయం He చేస్తాడు. will make everything work for your good according to Romans 8:28. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ ప్రకారం అన్నిటినీ సంకల్పించు దేవుని సంకల్పం సమకూడి జరిగేటట్టు దేవుడు చేస్తాడు. And according to Romans 16:20, Satan will be crushed under your feet. రోమా 16:20 వచనం ప్రకారంగా సాతానును మీ కాళ్ళ కింద చితకదొక్కిస్తాడు. And you will be an overcomer. నీవు జయించేవాడు అవుతావు. It may take a little time, అది కొంచెం సమయం but తీసుకోవచ్చు, it will happen. కానీ జరుగుతుంది. Don't give up. వదిలేయొద్దు నువ్వు. What a word of encouragement. ఎంత గొప్ప ప్రోత్సాహ మాటలు ఇవి. How long does it take for you to say that? ఇవన్నీ చెప్పడానికి ఎంత టైం పడుతుంది?
Have you ever said that to anybody? ఎవరికైనా ఇట్లాంటి మాటలు ఎప్పుడైనా చెప్పారా? Do you need to be some great prophet to say that? ఇవన్నీ చెప్పడానికి ఒక పెద్ద ప్రవక్తగా ఉండాలా? You don't have to be like these Pentecostals who say, "Thus said the Lord." ఏదో పెంటెకోస్తు వాళ్ళు చెప్పినప్పుడు యెహోవా ఈ రీతిగా సెలవిచ్చుచున్నాడు అని ఏం చెప్పక్కర్లేదు. Don't say all that. ఇవన్నీ చెప్పకండి. Just put your own name. I am saying it, not the Lord is saying. I am telling మీరానంటే నేను చెప్తున్నాను నీతో ప్రభు పేరు కూడా పెట్టక్కర్లేదు. మీరు చెప్తున్నారు. I am quoting the Bible. కానీ నేను దేవుని యొక్క వాక్యాలే చెప్తున్నాను. For example, ఉదాహరణకి I'll show you a wonderful verse. ఒక అద్భుతకరమైన మాట చూపిస్తాను. It's good for you and good for you to share it with others. అది మీకు మంచిదే, ఇతరులతో దాన్ని పంచుకోవడానికి కూడా. Habakkuk chapter 2. Habakkuk. హబక్కూకు 2వ అధ్యాయం. Sometimes people get discouraged because they are waiting for something and they didn't get it. చాలాసార్లు ప్రజలు దేనికోసమో వాళ్ళు కనిపెడుతూ ఉంటారు, వాళ్ళు ఆశించింది పొందలేనందుకు నిరుత్సాహపడుతూ They ఉంటారు. say, "Lord, brother, I have prayed so many years to fill me with the Holy Spirit. God is not వాళ్ళు answered." అంటారు, సహోదరుడా నేను ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాను, దేవుడు పరిశుద్ధాత్మతో నింపమని, కానీ నాకు ఇంకా జరగలేదు అని నిరుత్సాహపడతారు. I'm praying for victory over sin. Many years it hasn't happened. లేకుంటే పాపంపై విజయం పొందాలని ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాను కానీ జరగడం లేదు. Here is a good verse to ఇక్కడ quote for చక్కటి that. మాట ఉంది ఇక్కడ. Habakkuk chapter 2, హబక్కూకు 2వ అధ్యాయం verse 3. 3వ వచనం. The vision is for an appointed time. It hastens towards a goal. It will not fail. If it tarries, wait for it. It will certainly come. It will not delay. ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును, సమాప్తమగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును, అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును. For everything there is an appointed time with God. ప్రతిదానికి కూడా దేవుడు నిర్ణయించిన సమయం ఒకటి ఉంటుంది. And so don't get discouraged. కానీ మీరేమి నిరుత్సాహపడద్దు, It will come. అది జరుగుతుంది. If God has promised it, it will definitely come. దేవుడు వాగ్దానం చేశాడు, ఖచ్చితంగా అది వచ్చి తీరుతుంది, జరిగి తీరుతుంది. Things which are not promised in the word of God, we can ask for it, but we are not sure whether we'll get it. దేవుని యొక్క వాక్యంలో వాగ్దానం చేయబడినటువంటి సంగతులు ఒకవేళ మనం అడిగినప్పుడు ఒకవేళ అది వస్తుందో లేదో అని అనుమానం వస్తుంది. For example, some married people don't have any children. ఒకవేళ చూడండి, ఒకవేళ వివాహమైనటువంటి దంపతులు వాళ్ళ పిల్లలు పుట్టలేదు. It's good to pray, "Lord, give us children." ఓ ప్రభువా మాకు సంతానం ఇవ్వమని ప్రార్థించడం మంచిదే. But I have to say that in some cases, for some reason, God does not give. అయితే నేను చెప్తాను, కొన్ని విషయాల్లో, కొంతమంది విషయాల్లో, కొన్ని సమయాల్లో దేవుడు వాళ్ళకి సంతానం ఇవ్వడు. If you're sick, it's good to pray, "God, heal me." ఒకవేళ మీరు రోగంతో ఉన్నారనుకోండి, ప్రభువా నన్ను స్వస్థపరచని చెప్పడం మంచిదే. I want to tell you the truth. Some sicknesses God does not heal. I don't know why. మరి నేను సత్యం చెప్తున్నాను, కొన్ని రోగాలు దేవుడు ఆయన బాగు చేయట్లేదు, ఎందుకు నాకు తెలియదు. Paul had a thorn in the flesh. He never got healed in his whole life. మరి పౌలుకు శరీరమందు ముళ్ళు ఉండింది, కానీ తన జీవితకాలం అంతా కూడా అది పోలేదు. But God said, "Don't worry, I'll give you grace." అది దేవుడు అన్నాడు, దీని గురించి నేను కలతపడద్దు, నేను కృప ఇస్తాను నీకు అన్నాడు. I don't give you healing, but I'll give you grace. నీకు స్వస్థత ఇవ్వను కానీ నీ కృప అనుగ్రహిస్తాను And అన్నాడు. even though you have this sickness, you will do more than all the other apostles with my grace. మరి నీకు ఈ రోగం ఉన్నప్పటికీ, నీకు బలహీనత ఉన్నప్పటికీ, ఇతర అపోస్తలులు అందరికంటే కూడా నా కృప ద్వారా నువ్వు గొప్ప కార్యాలు, బలమైన కార్యాలు చేస్తావు. If you don't get healing, ask God for grace. కనుక నీకు స్వస్థత పొందకపోతున్నట్టయితే దేవుడు కృప ఇవ్వమని అడిగాడు. But what God has promised, you will definitely get. అయితే దేవుడు ఏమైతే వాగ్దానం చేశాడో వాటిని మాత్రం ఖచ్చితంగా మీరు పొందుతారు. Forgiveness of sins, పాప క్షమాపణ, overcoming sin, పాపం మీద being విజయం, filled with the Spirit. ఆత్మతో నింపబడటం, These are all promised in God's word. ఇవన్నీ దేవుని యొక్క వాక్యంలో ఉన్న వాగ్దానాలు. That rivers of living water will flow from you if you believe in Him. జీవజల నదులు నీలో నుంచి ప్రవహిస్తాయి నీవు దేవుని వాక్యాన్ని నమ్మితే. That your peace will be like a river. మీ యొక్క సమాధానం కూడా నది వలె ప్రవహిస్తుంది. Your righteousness will be like the waves of the sea. Nothing can stop it. మీ నీతి సముద్ర తరంగముల వలె ప్రవహిస్తుంది, ఏది కూడా దాన్ని ఆపలేదు. Lord, make it like that for me. ఓ దేవా, ఈ రీతిగా నన్ను చెయ్యి. Particularly in the world in which we are living, ప్రత్యేకంగా మనం జీవిస్తున్న ఈ లోకంలో it's a very difficult time in which we are living. మనం జీవిస్తున్నది చాలా కష్టమైనటువంటి సమయాల్లో జీవిస్తున్నాం. And things can become worse in India and in the world. మరి భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ఇంకా సంగతులు అధ్వానం అయిపోతాయి. Jesus said things will be so bad in the last days. యేసు ప్రభువారే చెప్పారు, చివరి దినాల్లో చాలా సమయమైనటువంటి సమయాలు వస్తాయని. We read in Luke 21. లూకా సువార్త 21 verse 26. 26వ వచనం. 21:26. లూకా 21:26. Men's hearts will faint from fear, the expectation of the things which are coming upon the world. ఆకాశమందుల శక్తులు కదిలింపబడిన కనుక లోకం మీదకి రాబోచున్న వాటి విషయమై భయము కలిగి మనుషులు ఎదురు చూచుచు ధైర్యము చెడు కూలుదురు. And this will all be just before the Son of Man comes in a cloud with power and great glory. ఇదంతా కూడా మనుష్య కుమారుడు తన యొక్క మేఘారూఢుడై శక్తితో అధికారంతో రావడానికి ముందు జరిగే సంగతి. But much before he comes, అయితే రావడానికి చాలా ముందు, when these things begin, ఇవన్నీ ప్రారంభమవుతాయి. and
I want to tell you, it's already begun. నేను అంటాను ఇప్పటికే ప్రారంభమైనవి. People are having fear all over the world. ప్రపంచమంతా కూడా ప్రజలు భయకంపితులై ఉన్నారు. They don't know what is going to happen next. తర్వాత ఏం జరుగుతుందో తెలియకుండా ఉన్నారు. The cost of living is going up so much. ఈ ధరలు ఎంత అధికంగా విస్తరించిపోతున్నాయి. All the vegetables are costing 10 times what they cost. మీ కూరగాయల ధరలు అంతా కూడా కొంతకాలం క్రితం ఉండేదానికంటే 10 రెట్లు పెరిగిపోయాయి. Say, Lord, I'm poor, how will I live? ప్రభువా నేను పేదవాడిని ఎట్లా జీవించాలి? Fear of how will I feed my children? నా పిల్లలకి ఎట్లా ఆహారం పెట్టాలి? The rich people have plenty, but what about poor people like us? ధనవంతులకి అయితే చాలినంత డబ్బు ఉంది, మాలాంటి పేదవాళ్ళ సంగతి ఏంటి అనుకోవచ్చు. God will never forsake his children. మరి దేవుడు తన బిడ్డలను ఎప్పుడు కూడా వదిలిపెట్టడు. It says when these things begin to take place. ఈ సంగతులు జరగడం ఆరంభించారు. Verse 28. 28వ వచనంలో Straighten up. ధైర్యం తెచ్చుకునండి. That means don't look down discouraged. మీరు నిరుత్సాహపడిపోయి తల కిందకు పెట్టుకుని Straighten up and lift up your head. మీరు ధైర్యం తెచ్చుకుని తలలు పైకెత్తుడి. The Lord is coming near. He's coming near. ప్రభు సమీపించి ఉంటున్నాడు, విడుదల సమీపం అవుతుంది. I'll tell you something that David wrote when he was 70 years old. ఆయన 70 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు దావీదు రాసినటువంటి సంగతి మీకు చెప్పాలి. Most of the Psalms David wrote when he was less than 30. చాలా కీర్తనలో 30 సంవత్సరాలకు లోపల ఉన్నప్పుడే దావీదు రాశాడు. It's written in the top when he was running away from Saul somewhere. ఆ పైన అధ్యాయానికి పైన ఉంటుంది, సౌలు దగ్గర నుంచి పారిపోయినప్పుడు ఈ కీర్తన రాశాడు. ఇట్లాంటి That was all between the age of 20 and 30 that he wrote most of the Psalms. ఈ అనేకమైనటువంటి కీర్తనలో 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు ఉన్నప్పుడు రాసినవి. Can you imagine a 25-year-old young man writing scripture? 25 సంవత్సరాల వయసు కలిగినటువంటి యవనస్తుడు లేఖన భాగాలని రాస్తున్నాడు. You know, you can be a prophet when you're 25. గనుక 25 సంవత్సరాల వయసు నుండి మీరు ప్రవక్త కాగలరు. If you're wholehearted. మీరు హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా ఉంటే, and you're humble, మీరు దీనులుగా ఉంటే, and you don't love money, మీరు డబ్బుని ప్రేమించకుండా ఉంటే, you don't seek honor from men, మనుషుల దగ్గర నుంచి ఘనత పొందకుండా ఉంటే, ఆశించకుండా ఉంటే, David was like that. దావీదు అట్లా ఉండినాడు. Then when he was 70, తర్వాత 70 సంవత్సరం వచ్చినప్పుడు, after he had fallen and got up, ఆయన పతనం అయిపోయి మళ్ళీ పైకి లేచిన తర్వాత he wrote another psalm, 37. 37వ కీర్తన ఆయన రాసింది చూడండి. And he says this in verse 25. 25వ వచనంలో ఈ మాట చెప్తున్నాడు. I was young, but now I am old. నేను చిన్నవాడినైంటనే ఇప్పుడు ముసలివాడినైనా. Now I am 70 years old. ఇప్పుడు నాకు 70 సంవత్సరాలు. But in all my life, there's one thing I can say. అయినప్పుడు నా జీవితకాలం అంతట్లో ఒకటి చెప్పగలను. I have never seen a righteous man forsaken. నీతిమంతులు విడువబట్టు గాని వారి సంతానం భిక్షమెత్తగా. I have never seen it. నేను చూడలేదు. And I have never seen his descendants begging for bread. వారి సంతానం భిక్షమెత్తుట గాని నేను చూడలేదు. See, descendants means not only children but grandchildren also. ఈ యొక్క సంతానం అంటే వాళ్ళ పిల్లలే కాదు, తర్వాత వచ్చిన మనవలు కూడా. He says, I've never seen a righteous man's children forsaken by God. నీతిమంతుని యొక్క పిల్లలు వాళ్ళ సంతతి దేవుని చేత విడువబట్టు నేను I చూడలేదు. have never seen a righteous man's grandchildren forsaken by God. నీతిమంతుని యొక్క మనవలు గాని మనవరాండ్రు గాని వాళ్ళు కూడా విడిచిపెట్టుని చూడలేదు. They don't beg for bread means what? వాళ్ళు ఆహారం కొరకు భిక్షమెత్తుకోరంటే దాని అర్థం ఏంటి? It says they didn't beg for bread. ఇక్కడ ఉంది భిక్షమెత్తుడు నేను చూడలేదు. That means they got a job. దాని అర్థం ఏంటంటే వాళ్ళు పని చేసుకోవడానికి ఒక So పని ఉంది. we can read it like this. ఇట్లా చదవచ్చు మనం. A righteous man's children will find jobs. నీతిమంతుని యొక్క పిల్లలకి పని దొరుకుతుంది, ఉద్యోగం A దొరుకుతుంది. righteous man's grandchildren will find jobs. నీతిమంతుల యొక్క మనవలు మనవరాండ్రు కూడా ఉద్యోగం దొరుకుతుంది. When everybody else is losing their jobs, a righteous man's grandchildren will find jobs. మిగతా వాళ్ళందరికీ ఉద్యోగాలు ఊడిపోతుంటే వీళ్ళ పిల్లలకి ఉద్యోగాలు దొరుకుతాయి. That is why I say be righteous. అందుకని అంటాను నీతిమంతులుగా ఉండండి. Don't cheat. మోసం చేయొద్దు. Don't tell lies. అబద్ధాలు చెప్పొద్దు. Don't take advantage of other people. ఇతరుల విషయాల్లో మీరు ఏదో అత్యధికంగా వాళ్ళని ఆశించి కొల్లగొట్టుకోవద్దు. And don't borrow money and keep it to yourself. Return it. మీరు ఎవరి దగ్గర అప్పు తీసుకుంటే తీర్చకుండా అలా ఉండదు, అప్పు తీర్చేయాలి. Don't deceive anybody. కనుక ఎవరిని మోసం చేయొద్దు. If you do business in the Old Testament, the Lord said your scales must be absolutely equal. మీరు వ్యాపారం చేశారనుకోండి, పాత నిబంధనలో ఉంది మీ తూనిక రాళ్ళు కూడా ఇవన్నీ సరిగ్గా ఉండాలి. And your weights must be correct. మీ తూనిక బరువులు కూడా సరిగ్గా ఉండాలి. What he means is do your business honestly. అంటే దాని అర్థం ఏమిటంటే మీరు వ్యాపారం చేసినా కానీ యథార్థంగా ఉండాలండి. The Lord says, I know those crooked people will make more money than you. మరి ప్రభు అంటున్నాడు ఆ దుష్టులైనటువంటి ప్రజలు మీకంటే అధికమైన డబ్బు సంపాదిస్తున్నారు. One day when those crooked people's grandchildren are drunkards and begging for bread, your grandchildren will have a job. అయితే ఒక దినాన్ని దుష్టులైనటువంటి ప్రజలు చెడ్డవాళ్ళు వాళ్ళ మనవలేమో వాళ్ళ తాగుబోతులు కాబట్టి డబ్బంతా ఖర్చు అయిపోయి లేకుండా ఉంటే నీ పిల్లలకు ఉద్యోగం దొరుకుతుంది. Your peace will be like a river. నీ సమాధానం నది వలె ప్రవహిస్తుంది. So many of us are worried about our children, grandchildren, who will take care of them. పిల్లల గురించి మనవల గురించి ఎవరు వీళ్ళు జాగ్రత్త వహిస్తారని మీరు ఊరికే కలవరపడిపోద్దు.
The Lord will take care of them. ప్రభువే వాళ్ళ గురించి జాగ్రత్త వహిస్తాడు. You put God first and His righteousness, all that you need on earth will be added to you. మీరు దేవుని ముందుంచండి, ఆయన నీతిని వెదకండి, మిగతావన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి. You honor God, He'll take care of you. దేవుడిని మీరు కనపరిచినట్టయితే ఆయనే మీ భద్రత వహిస్తాడు. Some people when they get old, కొంతమంది వృద్ధులు అయిపోయినప్పుడు they say, oh, we're getting old now. వాళ్ళు అంటారు, ముసలాళ్ళు అయిపోతున్నాం ఇప్పుడు, our children don't seem to care for us. మా పిల్లలు మమ్మల్ని చూసేవాళ్ళు లేరు. Some people, children do care for them, but some people, children are so bad they don't care for them. కొంతమంది పిల్లలు తల్లిదండ్రులు వాళ్ళే బాగానే చూస్తారు, కానీ కొంతమంది పిల్లలు మాత్రం పట్టించుకోకుండా వాళ్ళు వదిలేస్తారు. But if you are a righteous person, అయితే నువ్వు నీతిమంతుడైన వ్యక్తి అయితే, there is a promise for old people. వృద్ధులైనటువంటి వాళ్ళు కూడా వాగ్దానం ఉంది. You know, God has got promises for young people and for old people. చూడండి, దేవుడు యవనస్తులకి వాగ్దానాలు ఇస్తున్నాడు, వృద్ధులైన వాళ్ళకి వాగ్దానాలు ఇస్తున్నాడు. But you won't know what they are if you don't read the Bible. మీరు బైబిల్ చదవట్లేదు కానీ కొన్ని సంగతులు మీకు తెలియట్లేదు. He's got a promise even for those who have heart problems. I'll tell you that later. మరి చూడండి, గుండె రోగాలు ఉన్న వాళ్ళు కూడా వాగ్దానాలు ఉన్నాయి, తర్వాత చూపిస్తాను అవి. So here is one for old people. ఇవి వృద్ధులైనటువంటి వాళ్ళకు ఉన్న వాగ్దానం. Isaiah 46 verse 4. యెషయా గ్రంథం 46:4. It says, even to your, maybe we'll start in verse 3. 3వ వచనాన్ని చదువుదాం. I have borne you from your birth, I've carried you from your womb. గర్భం పుట్టినది మొదలుకొని నా చేత బంధింపబడిన వారిలో తల్లి ఒడిలో కూర్చున్నది మొదలుకొని నేను చంకపెట్టు. The Lord says, when did I start carrying you? When you were inside your mother's womb. నీ తల్లి గర్భంలో ఉన్నప్పుడే నిన్ను గురించి నేను భద్రత వహిస్తూ నేను ఎత్తుకుంటాను. Before your mother picked you up, I picked you up. నీ తల్లి నిన్ను ఎత్తుకోక ముందే నేను నిన్ను ఎత్తుకున్నాను అంటున్నాడు. Before your mother touched you, I carried you in your mother's womb. అసలు నీ తల్లి నిన్ను తాకక ముందే నీ తల్లి గర్భంలో నేనే నిన్ను మోసాను అంటున్నాడు. And to your old age, I am the same person. నేను ముదిమి వచ్చే వరకు అదే వ్యక్తిని. When your hair gets gray, I will bear you. నీ తల వెంట్రుకలు నెరిసిపోయినా గానీ నేనే నిన్ను భరిస్తూ ఉంటాను అంత ముసలితనంలో. I have done it. I will carry you, I will bear you, and I will deliver you. నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకుని వాడను నేనే, నిన్ను ఎత్తుకుని వాడను, రక్షించేవాడను నేనే. Do you believe that? నమ్ముతున్నారా ఈ మాటలు? You say, I'm not so sure. దీని గురించి ఏమంత చెప్పలేమండి అంటే, then you will not experience it. అప్పుడు ఇంకా అసలు దీని అనుభవం కూడా మీకు రాదు. But if you say, Lord, I believe it, అయితే దేవుడా ఇది నేను నమ్ముతున్నాను అని you will find in your life, even if you're 100 years old, God fulfills it in your life. ఈ జీవితంలో మీరు దీన్ని అనుభవిస్తారు. 100 ఏళ్ళు వచ్చినా గానీ ఈ వాగ్దానం మీరు అనుభవిస్తారు. You know, when Brother Bakht Singh was old, he didn't have a family to take care of him. సహోదరుడు భక్త్ సింగ్ గారు ఆయన వృద్ధుడైనప్పుడు ఆయన పట్టించుకోవడానికి ఆయన కుటుంబమే లేదు ఆయనకి. Where was his wife and children? ఆయన భార్య గాని పిల్లలు గాని ఎక్కడున్నారు వాళ్ళు? But nobody was taken care of as well as he was in his old age. ఆయన వృద్ధాప్యంలో ఆయన తీసుకున్నంత జాగ్రత్త వేరే ఇతరులకు ఎవరికి తీసుకున్నట్టుగా లేదు. God honors those who honor him. ప్రభువును గణపరిచినటువంటి వారిని ప్రభు గణపరుస్తాడు. He will never let down his servants. తన దాసులను ఎప్పుడు కూడా విడిచిపెట్టేవాడు కాదు. If you serve him, he'll take care of you in your old age. మీరు ఆయన సేవించినట్లయితే మీ వృద్ధాప్యంలో ప్రభు మీ జాగ్రత్త వహిస్తాడు. And by వహిస్తాడు. serving, I don't mean full-time Christian service. అంటే సేవ చేయటం అంటే పూర్తి సమయం క్రైస్తవ సేవలో ఉండాలని కాదు. You may be just faithfully laying the mats and giving out the song sheets. మీరు ఏదో నమ్మకంగా చేపలు పరిచేవాళ్ళుగా ఉండొచ్చు, లేకుంటే పాటల ప్రతులు అమ్మే ఇచ్చేవాళ్ళు. Maybe that is all you can do. అదే మీరు చేయగలిగింది. And speak a word of encouragement on the phone when you speak to somebody. లేకుంటే మీరు ఎవరితోనో మాట్లాడినప్పుడు ఫోన్ లో ఒక ప్రోత్సాహ మాట చెప్పొచ్చు. That is an important ministry. అది ప్రాముఖ్యమైన పరిచర్య అది. And you say, Lord, that is my gift. I will do that till the end of my life. మీరు అంటే ప్రభుతో అంటారు, ప్రభా నువ్వు నాకు ఇచ్చిన వరం ఇది, నేను చచ్చిపోయేంత వరకు నా జీవితకాలం అంతా చేస్తాను. I am not an apostle or prophet or miracle worker. నేనేదో అపోస్తలుని కాదు, ప్రవక్తను కాదు, అద్భుతాలు చేసేవాడు కాదు. I can be a help. That's also a gift in the church. ఇతరులకు ఉపకారం చేయటం, సహాయం చేయటం, అది కూడా సంఘంలో ఒక వరం అది. I can do that. అది నేను చేయగలను. And I'll do that all my life. నా జీవితకాలం అంతా దాన్ని నేను చేస్తాను. It's a very important ministry. చాలా ప్రాముఖ్యమైన పరిచర్య ఇది. Or I will just scratch people's backs. లేకుంటే ఎవరికైనా వీపు దురద పెడుతుందంటే నేను కొంచెం I will encourage them. వాళ్ళ ఆ రీతిగా That is ప్రోత్సహిస్తాను. also a ministry. అది కూడా పరిచర్య. God says, I will take care of you in your old age. దేవుడు అంటున్నాడు, మీ వృద్ధాప్యములో మీ గురించి భద్రత వహించేవాడు నేనే. And if you have heart problems, మీకు గుండె రోగాలు ఉన్నాయనుకోండి, here's a promise. ఇక్కడ వాగ్దానం ఉంది. Psalm 73. 73వ కీర్తన. Whenever you feel, oh, my heart is paining. మీరు ఎప్పుడైనా అనుకుంటూ ఉండొచ్చు, ఏంటి నా గుండె నొప్పి వస్తుందని. Older people. వృద్ధాప్యంలో ఇంకా అధికమవుతున్నప్పుడు, nowadays even 40-year-old people are getting heart attacks. ఈ దినాల్లో 40 సంవత్సరాల వాళ్ళు కూడా హార్ట్ అటాక్ వస్తుంది. The world is becoming like that. ఈ ప్రపంచంలో సంగతి ఎలా అయిపోయింది. Psalm 73 73వ కీర్తన 26. 26.
My heart may fail, but God is the strength of my heart. నా హృదయం క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గమును స్వాస్థ్యమును అయినాడు. Isn't that a good promise? ఇది మంచి వాగ్దానం కదా. In English it says God is the strength of my heart. ఇంగ్లీష్ బైబిల్ ఏముందంటే నా హృదయానికి నా గుండెకి దేవుడే బలమని. There is a promise for everything in scripture. లేఖనాల్లో ప్రతి చోట వాగ్దానం ఉంది. I remember when 1964, నా జ్ఞాపకం ఉంది 1964 సంవత్సరంలో, it was the 6th of May 1964. 64 సంవత్సరం మే మాసం 6వ తేదీ God called me to leave my job in the Navy. దేవుడు నన్ను నౌకాదళంలో నా యొక్క ఉద్యోగాన్ని వదిలేసి రమ్మని పిలిచాడు. I went to the office and I put in my resignation and gave it. నేను ఆఫీస్కి వెళ్ళి రిజిగ్నేషన్ ఉత్తరం రాసి ఇచ్చేసాను. And the senior officer said, "You have been selected for a very special course. Why are you leaving?" నాకంటే చాలా పై అధికారి ఆయన అన్నాడు, నేను ఒక ప్రత్యేకమైన కోర్సు కోసం నేను ఎంపిక చేసుకున్నాం, సెలెక్ట్ చేసుకున్నాం, ఎందుకు దీన్ని వదిలేసి వెళ్ళిపోతున్నారు? I said, "Sir, God has called me. I'm going." నేను అన్నాను, లేదండి దేవుడు నన్ను పిలిచాడు, నేను వెళ్ళిపోతున్నాను. He says, "You're foolish. You've got such prospects." నువ్వు ఎంత అవివేకంగా చేస్తున్నావు, ఎందుకంటే నీకు మంచి భవిష్యత్తు ఉంది. I said, "Sir, please forward my resignation. I'm leaving." నేను అన్నాను, లేదండి నేను వెళ్ళిపోవాలి, నా రిజిగ్నేషన్ ఫార్వర్డ్ చేయండి. My resignation went to Naval Headquarters in Delhi. నా యొక్క రిజిగ్నేషన్ ఉత్తరం ఉంది కదా, నేవల్ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళిపోయింది. They rejected it. వాళ్ళు దాన్ని తృణీకరించారు. They said, "We have spent so many lakhs training you freely. We వాళ్ళందరూ can't let you go like this." నిన్ను ఉచితంగా నీకు శిక్షణ ఇవ్వడానికి కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టాము, మేము ఎలా వెళ్ళిపోతాను అన్న. You have served only 5 years. You have to serve minimum 20 years. నీవేంటి 5 సంవత్సరాలే ఈ నౌకాదళంలో సేవ చేసా, కనీసం 20 సంవత్సరాలు సేవ చేయాలి దీనికి. So I was discouraged. నేను నిరుత్సాహపడ్డాను. And many believers who said, "See, God hasn't called you. That's why it didn't happen." చాలా మంది విశ్వాసులు అన్నారు, దేవుడిని నేను పిలవలేదు, అందుకే ఇలా జరుగుతుంది అన్నారు. I wrote to Brother Buxing. నేను సోదరుడు భక్సింగ్ గారికి రాశాను. He said, "God has called you. Don't worry." ఆయన అన్నారు, ఏ కలతపడద్దు, దేవుడు నేను పిలుస్తున్నాడు అన్నారు. He was in touch with God. ఆయన దేవునితో సంబంధం కలిగి ఉండేవారు. So I listened more to him than all the other believers. వేరే ఇతర విశ్వాసులు చెప్పేదానికి అంతటికంటే ఈయనతో ఎక్కువ సంబంధం కలిగి. But I was confused. I said, "Lord, if you called me, how is it these people can say no?" నేను కలత చెందాను, ప్రభువా నువ్వు నన్ను పిలుస్తున్నట్టయితే మిగతా వాళ్ళు కాదని ఎలా అంటున్నారు? And the Lord said to me, ప్రభు నాతో చెప్పారు, "What did Moses go to Pharaoh and say?" మోషే ఫరో దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాడు? "Let my people go that they may serve me." నా ప్రజలు నన్ను సేవించుటకు పోనిమ్ము. And what did Pharaoh say? ఫరో ఏమన్నాడు? "No." లేదు అన్నాడు. What did Moses do? మోషే ఏం చేశాడు? మళ్ళా Did he go back to the desert and say, "Lord, I give up, that is not me"? మళ్ళా అరణ్యంలోకి వెళ్ళిపోయి ప్రభా ఈ పని వదిలేస్తున్నాను నేను, ఆయన పంపనంటున్నాడు అని వెళ్ళిపోయాడా? He went back మళ్ళా తిరిగి వెళ్ళాడు 10 times, again and again and again. మళ్ళా వెళ్ళి 10 సార్లు వెళ్ళాడు. So the Lord said, "Apply again." మరి ప్రభు అన్నాడు, నేను మళ్ళా నువ్వు మళ్ళా నన్ను అన్నాడు, మళ్ళా అప్లికేషన్ So I wrote another letter. మళ్ళా ఇంకో ఉత్తరం రాశాను. "Lord Jesus Christ has called me for his service. I have to go." యేసుక్రీస్తు ప్రభు నన్ను సేవకు పిలుస్తున్నారు, నేను వెళ్ళిపోవాలి అని రాశాను. It went to Delhi. They sent it back saying rejected. ఢిల్లీ వెళ్ళిపోయింది. మళ్ళా వాళ్ళు అన్నారు లేదు, తిరస్కరించబడిందని వెనక్కి వచ్చాను. So like Moses, I wrote again. మోషే వలే మళ్ళా రాస్తున్నాను. Again it went up there for 2 years. They never said anything. మరి వెళ్ళిపోయిన తర్వాత 2 సంవత్సరాలకు మళ్ళా అది మళ్ళా ఏం చెప్పలేదు. Suddenly one day I got an order. You can go. అకస్మాత్తుగా ఒక రోజు ఒక ఆర్డర్ వచ్చింది, మీరు వెళ్ళిపోవచ్చని. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్ అన్నాడు. In the history of the Indian Navy, they never allowed anybody else to leave like they let me go. భారత నౌకాదళంలో అంతకుముందు ఎప్పుడు కూడా నన్ను విడిచిపెట్టినటువంటి రీతిగా వాళ్ళు ఎప్పుడు ఎవరిని అలా వదిలిపెట్టలేదు. That assured me of one thing. అది నాకు ఒక నిశ్చయత కలిగించింది. The God who lived in Moses' time is just the same today. మోషే కాలంలో ఉన్నటువంటి దేవుడు ఇప్పుడు కూడా అదే దేవుడు. The God who can change Pharaoh's mind can change anybody's mind. ఫరో మనసును మార్చినటువంటి దేవుడు ఎవరి మనసునైనా మార్చగలడు. Like it says in Proverbs 21 verse 1. సామెతల గ్రంథం 21 మొదటి వచనంలో. That's a wonderful verse. ఇది ఎంతో అద్భుతకరమైన మాట. Proverbs 21:1. సామెతలు 21. The king's heart is in the hand of the Lord. యెహోవా చేతిలో రాజు హృదయము. He can turn it wherever he likes, like the channels of ఆయన తన water. చిత్తవృత్తి చొప్పున దాని త్రిప్పును. He can turn it wherever he likes. ఆయన ఏ దిశలో కావాలంటే ఆ దిశలో దాన్ని తిప్పుతూ ఉంటాడు. You see a river, sometimes it's flowing this way, then the river is flowing that way. నది ప్రవహిస్తూ ఉంటుంది కదా, కొన్నిసార్లు ఈ పక్కకు వస్తుంది, కొన్నిసార్లు మళ్ళీ ఆ పక్కకి వెళ్తుంది. Channels which man makes are always straight. మనుషుడు ఏర్పాటు చేసే మార్గాలు తిన్నగా ఉంటాయి.
But God's rivers are going this way then. అయితే దేవుడు ఏర్పాటు చేసినటువంటి నదులు ఇటు అటు ఇలా ప్రవహిస్తూ Here ఉంటాయి. it says God can make a ruler who's going this way to turn his mind and go కనుక that. దేవుడు ఈ నాయకుడిని రాజును కూడా తన మనసును తిప్పి ఎలా వెళ్ళేవాడిని మళ్ళా అటు తిప్పగలడు. There's some amazing experiences I've had even praying for the government. నేను ప్రభుత్వం గురించి ప్రార్థన చేసినప్పుడు కూడా అద్భుతకరమైన God అనుభూతిని can do పొందాను. amazing things. దేవుడు చాలా అద్భుతకరమైన సంగతులు So చేస్తాడు. in a time like this when men's hearts are failing with fear, కనుక ఇట్లాంటి సమయాల్లో మనుషుల యొక్క హృదయాలు గుండె అంత భయంతో ఉంటుంది. how shall we have peace like a river? మరి నది వలె ప్రవహించే సమాధానం ఎట్లా The Lord కలుగుతుంది? says, listen to my word. ప్రభు అంటున్నాడు నా వాక్యాలు మీరు If you వినాలి. had listened to my word, you would have had peace like a river. మీరు నా ఆజ్ఞలు ఆలకించినట్టయితే మీ సమాధానం నది వలె So ప్రవహిస్తుంది. here is a word that you can listen to. ఇక్కడ మనం వినడానికి ఇక్కడ ఒక వాక్యం ఉంది. John 14 యోహాను సువార్త verse 27. 14:27. John 14 and verse 27. యోహాను 14:27. Peace I leave with you, says the Lord. My peace I give to you. Not as the world gives, I give. Let not your heart be troubled, and don't let it be afraid. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించున్నాను. లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించట్లేదు. మీ హృదయమున కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. Why should my heart not be shaken or afraid? ఎందుకు నా యొక్క హృదయం కలవరపడకుండా కదిలిపోకుండా ఉండాలి? Because he's giving me his peace. ఎందుకంటే ఆయన తన శాంతిని నాకు ఇస్తున్నాడు. Did you read that? చదువుతున్నారు మీరు ఇది? My peace I give to you. నా శాంతినే మీకు It's అనుగ్రహించున్నాను. not something I produce myself. ఏదో దీన్ని నేను నా అంతట నేను తయారు చేసుకున్నది కాదు ఇది. It's a gift. ఇది ఒక వరము. It's like somebody builds a beautiful house and says, you don't have any money to build a house, here is a gift. ఎవరో ఒక చక్కటి సుందరమైనటువంటి ఇల్లు కట్టి నీకేమో డబ్బు ఉండక్కర్లేదు, ఇది నీకు వరంగా ఉచితంగా ఇస్తున్నా అన్నట్టుంది. Somebody says to you, how did you build such a wonderful house? ఎవరన్నా వచ్చి అంటారో ఎంత మంచి ఇల్లు, చక్కటి ఇల్లు ఎలా కట్టారని మీరు అంటారు. I didn't build it, somebody gave it to me as మీరు a అంటారు gift. అయ్యో నేను ఏదైనా కట్టలేదు, నాకు ఎవరో ఇచ్చారు దీని అంటారు. That is, God's peace is like that. దేవుడిచ్చే సమాధానం కూడా శాంతి అంటారు. My peace, నా శాంతి, Jesus' peace. యేసుక్రీస్తు ప్రభువారు కలిగిన శాంతి. What is that like? ఏమిటా ఏ విధంగా ఉంటుంది? Do you ever find Jesus worried? యేసుక్రీస్తు ప్రభువారు ఏదో కలత పడ్డట్టు ఎప్పుడైనా చూసారా? Oh, the devil is troubling me. ఓ అపవాది నన్ను కలత The కలిగిస్తున్నాడు, Pharisees are trying to kill me. ఈ పరిసయ్యులు నన్ను చంపాలనుకుంటున్నారు, Well, what shall I do? ఏం చేయాలి ఇప్పుడు నేను? Never. ఎప్పుడు ఇట్లాగా ఆయన కలవరపడలేదు. Not even in Gethsemane. గెత్సెమనే వనంలో కూడా He asked the soldiers, ఆయన సైనికులతో అన్నారు, whom are you seeking? ఎవరు వెతుకుతున్నారు? They said, Jesus of Nazareth. నజరేయుడైన యేసును. He said, that's me. నేనే ఆయన అన్నారు. Take me, let these fellows go. సరే వీళ్ళందరూ వెళ్ళనివ్వండి, మీరు నన్ను తీసుకెళ్ళండి అన్నారు. That's peace. అది సమాధానం. Pilate told him, పిలాతు దాంతో చెప్పాడు, don't you know I have power to kill you, crucify you or release you? నిన్ను చంపడానికి, నిన్ను సిలువ వేయడానికి, లేకుంటే నిన్ను విడుదల చేయడానికి నాకు అధికారం ఉందని నీకు తెలీదా? What did Jesus say? యేసుప్రభు ఏమన్నారు? Today people say, oh, please don't kill me. ఈ రోజుల్లో ప్రజలు ఎవరైనా అలాంటి అంటారు, అయ్యయ్యో సరేనండి నన్ను వదిలేయండి, లేకుండా నన్ను చంపకండి అంటారు కదా. Jesus never said like యేసుక్రీస్తు that. ప్రభువు అట్లే అన్నది. He stood erect. He stood erect. ఆయన తిన్నగా నిలబడ్డాడు. The crown of thorns on his head, ముండ్ల కిరీటం తల మీద ఉంది, clothes all torn, ఆ వస్త్రాలన్నీ చినిగిపోయినాయి, bleeding, రక్తం కారుతుంది. but he was a king. ఆయన రాజు. He told Pilate, పిలాతు అన్నాడు, you have no power over me నా మీద నీకు అధికారం లేదు, except what my Father has given you. నా తండ్రి నీకు అధికారం ఇస్తే తప్ప నీ అంతటి నీకు అధికారం రాదు. That is peace. అది సమాధానం అంటే. Even when somebody threatens you saying, I'll kill you, ఎవరైనా మిమ్మల్ని చంపేస్తారని భయపెడుతున్నా గానీ, you say, Isaiah 54:17 says, no weapon formed against me will prosper. పేరంటారు యెషయా గ్రంథం 54:17 వచనంలో, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. I will die, but I will die in God's time. నేను చనిపోతాను కానీ దేవుని సమయంలో చనిపోతాను, And in God's way. దేవుని విధానంలో. You are not going to decide that. నీవుగా దీన్ని తీర్మానం చేసేది. That is peace. అది సమాధానం. Every one of us must have that peace in the days to come in India. మనలో ప్రతి ఒక్కరూ కూడా రానైనటువంటి దినాల్లో ఈ భారతదేశంలో ఈ The సమాధానం Lord కలిగి says, ఉండాలి. my peace. ప్రభు అన్నాడు, నా సమాధానం. We know that we are the apple of God's eye. Nobody can touch us without మనం God's దేవుని permission. కనుపాపగా ఉన్నాం, ఎవరు కూడా మనల్ని తాకలేరు. Zechariah chapter 2. జకరియా గ్రంథం 2వ అధ్యాయంలో, Zechariah chapter 2. జకరియా 2వ అధ్యాయం Verse 5. 5వ వచనం. I will be a wall of fire round about you, and I will be the glory in the midst of you. Zechariah 2 verse 5. జకరియా గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనంలో This is what the Lord says.
నేను దాని చుట్టూ అగ్ని ప్రకారముగా ఉందును, నేను దాని మధ్యను నివాసునై మహిమ కారణముగా ఉందును. ఇదే యెహోవా వాక్కు. You know, when people go into the jungles and to protect themselves from wild animals, they make a wall of fire round about them with some leaves and dried leaves and all that, and they sleep in the middle. ప్రజలు ఏం చేస్తారంటే కొన్ని అరణ్య ప్రదేశాల్లోనికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రమాదాలని లేకుంటే దుష్ట మృగాలని తప్పించుకోవడానికి వాళ్ళ చుట్టూ అగ్నితో ఒక ప్రాకారం ఉన్నట్టుగా చేసి దాని మధ్యలో They know that in that wall of fire even a lion will not come through. ఆ చుట్టూ అగ్ని మండుతున్నప్పుడు సింహం కూడా లోపలికి రాదు. They can sleep peacefully in the middle. ఆ మధ్యలో వాళ్ళు హాయిగా నిద్రపోవచ్చు కూడా. The Lord says, I will be a wall of fire round about you. ప్రభువు అంటున్నాడు, నీ చుట్టూ నేను అగ్ని ప్రాకారంగా And in ఉంటాను, the middle I'll be your glory. నీవు మధ్యలో ఉంటావు, నేను నీ దేవుడిగా And ఉంటాను. verse 8. తర్వాత 8వ వచనం, If anybody tries to touch you, he's touching the apple of my eye. విమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడు. You know, the apple of our eye, if anybody touches it, you react against it. చూడ మన కంటి పాపను కనుగుడ్డును ఎవరైనా తాకారనుకోండి, And the దానికి Lord- వెంటనే తక్షణం ప్రతిస్పందిస్తారు మీరు. The Lord says, you are the apple of my eye. ప్రభు అంటున్నాడు, మీరు నా కనుగుడ్డుగా నా If కంటి పాపగా somebody ఉన్నారు. touches you, they are touching the apple of my eye. కనుక నేను ఎవరన్నా తాకితే నా కనుగుడ్డును తాకినట్టు. There are wonderful promises for children of God. అద్భుతకరమైనటువంటి వాగ్దానాలు దేవుని బిడ్డలకు ఉన్నాయి. These promises are not for rich people ఈ వాగ్దానాలు అనేవి ధనికులు కాదు, or businessmen or political leaders. లేకుంటే పెద్ద వ్యాపారవేత్తలకు కానీ రాజకీయ వ్యక్తులకు కానీ These కాదు. are for God's faithful, righteous children. దేవుని నమ్మకమైనటువంటి నీతిమంతులైన బిడ్డల కొరకు. So let's be faithful and righteous, గనుక మనం నమ్మకంగా ఉందాం, నీతిమంతులుగా ఉందాం. and we will have peace in the midst of a terrible world. తద్వారా ఈ భయంకరమైనటువంటి దేశంలో మన సమాధానం కలిగి Let's జీవిస్తాం. pray. ప్రార్థన చేస్తాం. Heavenly Father, పరలోకపు తండ్రి, help us to be prepared for the days to come, రానైనటువంటి దినముల కొరకు మేము సిద్ధపడి ఉన్నట్లుగా సహాయం చేయండి. not to be deceived by false prophets, ఈ తప్పుడు ప్రవక్తలను వెతుకుతూ వెళ్ళట కాదు కానీ but to live without fear భయం లేకుండా జీవించడానికి in an evil world, ఈ దుష్ట లోకంలో that have peace like a river flowing through our hearts. మా యొక్క హృదయాల్లో నది వలె ప్రవహించే సమాధానాన్ని కలిగి Pray ఉండాలి. in Jesus' name. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen.